ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రతి పల్లెకు టీడీపీ ప్రజాయాత్రలో భాగంగా ముల్లమూరు మండలం అగ్రహారంలో కాటూరి గురవయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కాటూరి గురవయ్య మాట్లాడుతూ కూలీల రేట్లు, పంట గిట్టుబాటు ధరకి సంబంధం లేదన్నారు. రైతులకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వర్గానికే పథకాలు అందుతున్నాయని, టీడీపీలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని అన్నారు. టీడీపీలో రైతులకు యంత్ర పరికరాలు సబ్సిడీలో ఇచ్చేదని, ఇప్పుడు అదేమీ లేదని అన్నారు. అందుకే టీడీపీ గెలిస్తే అన్ని వర్గాలకు న్యాయం జరిగిద్దని గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉన్నం శ్రీను, చందు, గోవింద్, కాటూరి శ్రీను, జంపాల రాంబాబు మొదలగు వారు పాల్గొన్నారు. ప్రతి పల్లెకు ప్రజాయాత్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ముల్లమూరు మండలం అగ్రహారం చేస్తున్నాం. రాష్ట్ర ప్రజల ప్రతి ఊళ్ళో విండ్ స్టాల్లు పెట్టి ప్రజాప్రతినిధులే పొందనుకునే పరిస్థితి కల్పించిందంటే ఈ వైసీపీ ప్రభుత్వం దుర్మార్గం ఎంతవరకు రాష్ట్రం మొత్తం గనులు ఇసుక దోపిడీ చేస్తూ విపరీతమైన ధరలు పెంచి రాష్ట్ర ప్రభుత్వం చేసిన దుర్మార్గాన్ని ఎక్కడికెక్కడికి తెలియజేసిన అవసరం మన మీద అంటారు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అన్యాయంగా ఎవరన్నా అనాథలకు భూములు ఎప్పుడు కూడా ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో పేదలకు ఇచ్చిన మొత్తం జరగకూడదు. ఈ రాష్ట్ర భవిష్యత్తును అధికారం చేశారు. కాబట్టి మనందరూ తెలియజేస్తూ రాబోయే ఎన్నికల